ప్రాధాన్య పనులపై బట్టి చైర్మన్ గా మంత్రివర్గ ఉపసంఘం అంటూ వార్త ఉన్నది. నివేదికకు నెల రోజుల గడువు. రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలను పరిశీలించి ఏవి అవసరమో నిర్ణయించిన దానికి పాత పనుల్లో ప్రాధాన్యంగా చేపట్టాల్సిన వాటిని సిఫార్సు చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, పరిశ్రమల శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు. 3 అంశాలపై అధ్యయనం చేసి నెల రోజుల్లోగా ఉపసంఘం నివేదికను అందజేయాలని ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిపాదనల్లో ప్రభుత్వం ప్రతి నెల 2000 కోట్లకు మించి పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసే అవకాశం లేదట. ఎక్కువ పనులు చేపట్టి ఏవి పూర్తి కాకపోవడంతో గుత్తేదారులు బిల్లుల కోసం తిరగడం కంటే అందుబాటులో ఉన్న నిధులను పరిగణలోకి తీసుకొని ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త ప్రతిపాదనను స్క్రూటనీ చేసి ఏది అవసరమో నిర్ణయించడం ఈ కమిటీ ప్రథమ కర్తవ్యం. ఇప్పటికే అనుమతులు ఇచ్చిందట. అయితే గవర్నమెంట్కి ఒక్క సూచన చేయదలుచుకున్నా నేను, ఇంత ఇబ్బంది పడకుండా పరిపాలన సాగిస్తున్నారు. ఫ్రీ బస్ అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం వస్తేనే కదా డెవలప్మెంట్ పనులు చేయాలంటే మీకు ఏమైనా చేయూతనిచ్చేది. ఆ బస్సు ఫ్రీ పెడుతుంది, ఆ వచ్చే పైసల్ని మీరు ఆడ లాస్ చేసేది. సరే ఇంతో ఆడ కన్స్ట్రక్షన్స్ జరుగుతానన్నా దానివల్ల మీకు ఆదాయం వస్తుండే. పోదిరి ఆడ చెరువు లాంటిది, కుంట లాంటిది, కబ్జా లాంటిది. మీరు ఎవరి మీద కోపంతో చేసిరో అది ఆడనే ఉండే. ఇప్పుడు ఎవడు ఇండ్లే కట్టకపోయే, మీకు ఆదాయమే లేకపోయే. ఇంత ఇబ్బంది పడకుండా చేస్తున్నారు మీరు సంసారం. ఏమిటి చెప్పండి? ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టాలంటారు, మళ్ళీ ఆడ అందగత్తలను తీసుకొచ్చి ఏం అవసరం ఉండే చెప్పండి? 40-50 కోట్లే అయిందట ఖర్చు. 40 కోట్లే అయింది అన్నట్టు నిన్ననో ఎప్పుడో ఇయ్యాలనో వార్త చూసిన. ఏం అవసరం వచ్చే ప్రపంచ అందగత్తలను తీసుకొచ్చి ఇక్కడ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండే? అన్ని అవసరమే. రాష్ట్రంలో పనులు చేయాలంటే ప్రతి ఒక్క పని అవసరమే ఉంటుంది.